హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. పండగ హడావడి అంతా అయిపోయింది కదా. హోప్ మీరందరూ పండగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. అలాగే మా పండుగ ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూసేయండి. మేమైతే భోగి పండుగ జరుపుకోము. నా పెళ్ళైన దగ్గర నుండి భోగి పండుగ జరుపుకోవట్లేదు. మా అత్తి వాళ్ళకి అచ్చురాదంట. ఎప్పుడో మా చిన్నోడు డెలివరీ అయిన తర్వాత అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి భోగి స్నానం చేశాను. మా పిల్లలకి మాత్రం వాళ్ళ అత్త చేపిస్తుంది ఎవ్రీ ఇయర్ భోగి స్నానం. అందుకే మార్నింగే లేచి వీళ్ళని లేపి తీసుకొచ్చి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. మా ఇంటికి దగ్గరే, ఒక జస్ట్ 2 minutes అంతే. మార్నింగ్ 5 కల్లా లేపి తీసుకెళ్ళాము. మా చిన్నోడైతే లేపితే గోల్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ బాగానే లేచి వచ్చి చాలా కామ్గా ఉన్నాడు నలుగు పెట్టినంత వరకు. ఒక్కసారి రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పెట్టాడు మొత్తం. వీధంతా అరుపులు వినిపించేటట్టు. మా రాముడికి ఎంత అసహ్యం అంటే ఫేస్ రకరకాలుగా పెడతాడు. వాళ్ళ అత్త ఏదో మాటల్లో పెడుతూ అలా రాస్తుంది. మా చిన్నోడు స్నానం చేసేంత వరకు అల్లరి పెట్టాడు, చాలా ఎక్కువ ఏడ్చాడు. స్నానం అయిపోయిన తర్వాత వాడి మూడు కొంచెం సెట్ చేయడానికి ఇలా బొమ్మలు తీసుకొని వాడి చేత ఆడిపిస్తున్నారు. భోగి మంట అంటే చాలా బాగుంటుంది కదా. పేడాలకి ముగ్గులేసి దాని మధ్యలో వెలిగించి బాగుంటుంది చూడడానికి. కానీ ఇక్కడ అలా ఏముండదు, జస్ట్ ఊరికే మంట వేసుకోవడానికి అంతే. అది కూడా కొంచెం తెల్లవారిపోయాక వేస్తాము. ఇక్కడ మంట దగ్గర కాసేపు ఉన్న తర్వాత ఇంకా వీళ్ళని ఇక్కడే వదిలేసాను, మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే. ఇక్కడ టిఫిన్ పెట్టి వాళ్ళు ఆడుకుంటారని చెప్పేసి ఇక్కడే వదిలేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోయి క్లీనింగ్ అంతా మార్నింగే చేయాలి కదా. అందులోనూ ఆ రోజు సోమవారం శివుడికి బాగా ఇష్టమైన నక్షత్రం ఏదో ఉంది కదా. సో అన్ని పనులు చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసరికి 8 అయిపోయింది. ఇంకా నాతో పాటు వాళ్ళని తీసుకొని వస్తే ఒకసారి స్నాక్స్ మనీ ఒకసారి ఇద్దరు కొట్టుకొని ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది. ఇంకా అందుకనే అక్కడ వదిలేసాను. మా పిన్ని ఏమో టిఫిన్ పెట్టి ఇక్కడ ఉంటారులే, వాళ్ళు ఉన్నారు కదా ఆడిస్తారని చెప్పేసాను, కానీ అక్కడ వదిలేసి వచ్చానమాట. వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం పని అయితే తొందరగా చేసుకోగలిగాను, పూజ కూడా కొంచెం తొందరగా చేయగలిగాను. క్లీనింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేశాను అనమాట వాళ్ళని పంపించమని. వచ్చేసారు శిశింద్రిలు. పిండిలు పట్టించాను, వరిపిండి, రాగపిండి, శనగపిండి. అండ్ వరిపిండితో అయితే ఇన్స్టెంట్ దోశ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం దోశ కాలానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట. బాగా కొంచెం ఖాళీగా ఉన్న మార్నింగ్ టైంలో అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఆ దోశ. అండ్ పిండి స్టోర్ చేసుకున్నప్పుడు నేను ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, ఇలా నార్మల్గా ఖాళీగా స్పేస్ ఉన్నట్టు పిండి వేసేస్తే అది కొంచెం బూజు పట్టినట్టు అయిపోతుంది, పురుగు కూడా పడుతుంది. పిండి వేసిన తర్వాత ఇలా గరిటెతో లూజ్ లేకుండా అలా టైట్గా స్పేస్ లేకుండా చేసేస్తే పిండి పాడదనమాట, ఎన్ని రోజులు బయట ఉన్నా సరే. నేను ఎప్పుడు పిండిలు పట్టించినా సరే ఇలాగే స్టోర్ చేసుకుంటా, అస్సలు పిండి అనేది పాడవదు. పిండిలు అనేవి కూడా నేను ఒకసారి ఎక్కువ పట్టిస్తానమాట. రాగపిండి, శనగపిండి, వరిపిండి, ఇవన్నీ. వరిపిండి కూడా ముగ్గుకి కూడా అవసరం పడుతుంది కదా. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము, కొంచెం బ్యాంక్ పని ఉంటే. ఎక్కడ వెయిటింగ్. ఈలోపు నన్ను నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట. బయటికి రావాలని సింపుల్గా అయిపోయే వంట చేశాను. అన్నం, ఉలవకట్టు చాలా సింపుల్గా అయిపోతుంది. భోగి రోజు ఏం స్పెషల్స్ ఉండవు, అసలు భోగి చేసుకోము. ఇంకా ఆ రోజు ఇంకేం స్పెషల్స్ ఉంటాయి. మా పెద్దోడికి గోల్డ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టము. సరే ఇంకా ఎలాగో హాలిడేసే కదా, ఇంట్లోనే ఉంటాడు కదా, బయటికి వెళ్ళినా సరే మాతోనే ఉంటాడు కాబట్టి వాడికి అయితే వేసాను. మా చిన్నోడికి వేద్దామంటే వాడు అసలు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. పెద్దోడికి అంతా ఆపోజిట్ ఉన్నాడు చిన్నోడు. పిల్లలకైతే గోల్డ్ ఇంట్లోనే ఉంటారు, మాతోనే ఉంటారు అన్నప్పుడు మాత్రమే వేస్తాను. మిగిలిన టైంలో అస్సలు ఉన్నా సరే వేయను.
మాకు కనకాంబరాలు అయితే మంచిగా పూస్తున్నాయి. సో నెక్స్ట్ డేకి ఏమైనా పువ్వులు ఉంటే కోసుకుందామని చెప్పి మేడపైకి వచ్చాను. పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. రోజెస్, తర్వాత చామంతి పువ్వులు, ఇంకా మాకు తోటకూర అయితే మంచిగా వచ్చింది. ఈసారి వర్షాలకి పోతుంది అనుకున్నాం, కానీ ఎలాగోలాగా కాపాడేవారు మా వారు. ఏదో పెట్టి అడ్డుగా పెట్టారనమాట, వాటర్ అంతా ఒకసారి వెళ్ళిపోకుండా. తోటకూర అయితే చాలా బాగా వచ్చింది. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండుతుంది కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రోజు మొక్కలు, చామంతి మొక్కలు, ఈ చిన్న గులాబీ మొక్కలు నేను వాడపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇప్పటికీ పోస్తున్నాయి అన్నమాట ఇవి. రోజెస్ అయితే నా దగ్గర ఆల్రెడీ పింక్ ఉందని చెప్పేసి ఈసారి ఆరెంజ్ తీసుకున్నా, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నారు. మా అమ్మ నాన్న కూడా వెళ్ళారు. అక్కడ మా అమ్మ నాన్నలు మా చెల్లికి దగ్గరలోనే ఉంటారనమాట. సో ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి భోగిపళ్ళు పోసారు. నాకు కూడా చాలా ఇష్టం, కానీ ఏం చేస్తాం, మాకు లేదు కదా భోగి పండుగ. సో వీళ్ళది పోసారు. వీడియో పెట్టమన్నాను అనమాట, పెట్టింది నాకు. చిన్నదైతే పరిగెడుతుంది, కానీ పెద్దదైతే అంచక్క కూర్చొని పోసుకుంటుంది. దానికి ఏదో చాక్లెట్ ఏదో ఇచ్చినట్టున్నారు, చక్కగా ఒలుచుకొని తినుకుంటూ మీరు పోసుకోండి, నేను కామ్గా కూర్చుంటానని కూర్చుంది. చిన్నదైతే పరిగెడుతుంది, దాని వెనక వెళ్ళి పోస్తున్నారు. మా తీక్షణ చాక్లెట్ పిచ్చిది. దానికి చేతికి చాక్లెట్ వచ్చారేమో, ఇంకా నేను నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి అని దాని లోకంలో అది బతుకుతుంది. మేమైతే సంక్రాంతి పండగకి ఇక్కడ మా ఇంట్లో పెద్దలకి పూజ చేసుకున్న తర్వాతే వెళ్తాము. సగం పండుగ ఇక్కడ, సగం పండుగ అక్కడ అనమాట. ఇంకా ఈవినింగ్ ముగ్గు చాలా తొందరగా వేసాను. 7:30కో 8కో స్టార్ట్ చేశాను. చిన్నగా సింపుల్గా వేసేసాను. అందులోని ఇక్కడ మాకు గచ్చు అసలు బాగోదన్నమాట, చాలా క్రాక్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని పెద్దగా వేసినా సరిగా రావట్లేదని చెప్పి అందులోనూ అంత పెద్ద వేసే ఓపిక లేదు, అందుకే చాలా సింపుల్గా వేసేసాను. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.